1993లో 10th డిస్కంటిన్యూ ఐ మీన్ 9th డిస్కంటిన్యూ చేసిన ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చింది. తర్వాత మళ్ళీ ఎప్పుడో 2004-5 ఆ టైంకి మళ్ళీ చదువు మళ్ళీ స్టార్ట్ చేసేసి అవునా కరెక్ట్ ఆఫ్టర్ ఐ థింక్ ఆఫ్టర్ 12 years మళ్ళీ స్టార్ట్ చేశారు 2001లో. అండ్ దట్ టు బికాస్ ఒక ప్రాబ్లం వచ్చింది మా మేనేజర్తో. ఆయన అగ్రిమెంట్ వేసేసి ఒక ప్రాబ్లం ఒకటి వచ్చింది. అప్పుడు మమ్ముటి గారు నాకు హెల్ప్ చేశారు. ఆయన అడ్వకేట్ ఇన్ ప్రొఫెషన్, బై ప్రొఫెషన్ ఆయన అడ్వకేట్. నువ్వు మైనర్లో సైన్ చేస్తే అదంతా ఏం పనికిరాదు బాబా అన్నారు. అంటే 2 yearsగా తల బాదుకుంటున్నాం అనమాట. ఈ ప్రాబ్లంలో ఏం చేయాలి, ఇంత చిక్కుపోయాం మనం, అసలు ఫినాన్షియల్ క్రైసిస్ ఎలా మేనేజ్ చేయాలని. అసలు ఎన్ని అడ్వకేట్స్ అయితే మీట్ అయ్యానో నేను, అవన్నీ కొన్ని జరిగాయిలేండి నా లైఫ్లో. ఏం చేయాలి అని తల బాదుకుంటుంటే ఆయన ఒక్క సెంటెన్స్లో ఆ కేసు కొట్టిపడేశారు. నువ్వు మైనర్గా ఉన్నప్పుడు సైన్ చేసావు, పనికిరాదు బో అన్నారు. ఏంటి ప్రాబ్లం అంటే, బికాస్ ఐ యూస్ టు కీప్ డిస్కసింగ్ విత్ మై ఫాదర్ అనమాట. ఆయన చూసేసి ఏంటి అంత తీవ్రంగా డిస్కస్ చేసేస్తున్నారు, ఏంటి అంత ఇది. సో ఐ ఎక్స్ప్లెయిన్, ఇది జరిగింది, ఇది ప్రాబ్లం అని కొట్టిపడేశారు ఒక్క లైన్లో. అక్కడితో నాకు ఆ కేసు అయిపోయింది. ఆ ఒక్క మాటకు అయిపోయింది కేసు. సో ఐ వాజ్ ఆల్వేస్ అ వెరీ స్టూడియస్ గర్ల్. నాకు అసలు చదువును వదిలి ఇక్కడికి రావడం ఇష్టం లేదు. కానీ పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. పరిస్థితుల కన్నా అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పుడే మనం అది యూజ్ చేసుకోవాలి. ఊరికే కూర్చుని ఆ తర్వాత ఒక 2 years వెయిట్ చేయంటే అవకాశం వెయిట్ చేస్తుంది లేదు కదా. సో నాకు చాలా ఇష్టం చదువు అంటే. సరస్వతికి నాకు ఎప్పుడు గొడవలేనా నేను చదువుతాను, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని నేను చదవనివ్వను, నేను ఎన్ని ట్రబుల్స్ అయినా ఇస్తాను నీకు అని ఆవిడ అంత లెవెల్లో. సో అలాగే కష్టపడి చాలా పోరాడి MA దాకా ఫినిష్ చేసుకున్నాను. ఐ హర్డ్ షూటింగ్స్ ఉన్నా కూడా సెట్స్లోకి వెళ్ళి కూర్చొని షార్ట్ మధ్యలో పుస్తకం తెలిసి చదువుకునే వాళ్ళట, నిజమేనా? ట్రూ. ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, 1 year మొత్తం మీదకి నాకు పెద్దగా వర్క్ అంటే ఏదో ఒక 10 రోజులు, ఒక 15 రోజులు అలా ఉండేది. కరెక్ట్గా ఎగ్జామ్ టైం దగ్గర పడేటప్పటికి ప్యాక్డ్ అనమాట. నాకైతే డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటాను. నాకే అర్థం కాదు ఏంటి ఇంత పోరాడాలా చదవడానికి. వాళ్ళకి మొత్తుకుంటున్నారు అమ్మా నాన్నలు, రే చదవరా మా చదవమ్మా అని. వాళ్ళకేమో చదువులు ఇష్టం లేదు, రాదు. మనమేమో చదువుకోవాలని ప్రయత్నిస్తే ఇదెంత పెద్ద క్రైమా, ఏంటి ఇంత మనకు అంటే మామూలుగా కాదు అడ్డంకులు. కేరళలో ఎక్కడో షూట్లో ఉండేదాన్ని. అప్పటికి నేను మలయాళం ఫిల్మ్స్ అండ్ తమిళ ఫిల్మ్స్ వర్క్ చేస్తాను. కేరళలో షూట్లో ఉండేదాన్ని. అక్కడ ఫినిష్ చేసి నెక్స్ట్ డే ఇక్కడికి చెన్నైకి వచ్చి షూట్ చేసి మళ్ళీ కేరళ వెళ్ళేదాన్ని. ఫ్లైట్లో బుక్లే, షూటింగ్లో బుక్కే. నువ్వా నేను అదే చెప్పాను కదా ఇందాక, నాకు సరస్వతి దేవికి ఒక పెద్ద గొడవ. చూద్దాం ఇద్దరిలో ఎవరు. బట్ ఓకే, ఎట్ లాస్ట్ I completed my MA పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎందులో చేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్? మెడ్రాస్ యూనివర్సిటీ. ఓకే. ఏ సబ్జెక్ట్స్ ఏంటి? హిస్టారికల్ స్టడీస్. సివిల్ సర్వీసెస్ కూడా రాయాలనుకోలేదా? దీనికే ఇంత పోరాడాల్సి వస్తే ఇంకా మళ్ళీ ఛాన్స్ లేదండి. బట్ మీరు జర్నలిస్ట్ అవ్వాలి అనుకునేవారట కదా? జర్నలిస్ట్ అంటే మరి నాకు ఇట్లా ఇంటర్వ్యూ చేయడం కానీ అలా మాట్లాడడం అంత పెద్ద, నేను ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ ఇట్. రాయడం, ఓకే, చిన్నప్పటి నుంచి ఎస్సేస్ రాయాలి, అటువంటిది ఏదైనా రాయాలంటే హెడ్డింగ్స్ ఇవ్వడం, వాటికి కరెక్ట్గా క్లచెస్ పెట్టడం, అవన్నీ నాకు చాలా ఇష్టం. బాగా చేస్తాను. ఇప్పుడు చేశారు? చాలా. మా టీచర్లు అయితే ఇంగ్లీష్ టీచర్ కానీ హిస్టారికల్ హిస్టరీ నడిపే టీచర్ కానీ మొత్తం నాకు ఇచ్చేసేవారు బాధ్యత. ఈ ఎస్సే నువ్వు పూర్తి చేసి తీసుకొచ్చేసేయని. ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. అది చెప్పాను కదా, ఐఎమ్ వెరీ స్టూడియస్. నన్ను ఇప్పుడు ఎవరైనా చదివిస్తాను, నువ్వు చదువుతావా, నేను చదివిస్తానంటే ఇప్పుడు వెళ్ళిపోతాను, వాళ్ళు వెనకే వెళ్ళిపోతాను. అంత ఇష్టం నాకు. సో 2006 వాజ్ అనదర్ టర్నింగ్ పాయింట్. మీ పెళ్ళి
అవును అవును మీరు ఇష్టపడిన వ్యక్తితో. అవును. హౌ డిడ్ దట్ హ్యాపెన్? We know each other for quite a long time. We have been friends and then decided to get married. ఆయన వేరే రిలీజియన్, నేను వేరే రిలీజియన్. సో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి ఇద్దరి ఫ్యామిలీస్లో. అలా కాదు, మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి, మరీ ఇంత ఆలోచించకూడదు అని చేసేసుకోండి. ఇంట్లో చెప్పబెట్టుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా? మా ఇంట్లో అందరికీ తెలుసు. మా ఇంట్లో నేనే కదా డెసిషన్ మేకర్. ఓకే. నో వన్ కెన్ క్వశ్చన్ మీ. అందరికి వేరే దారి లేదు వాళ్ళకి, వాళ్ళ చాయిస్ అంతే. వాళ్ళు క్వశ్చన్ అడగడానికి చాయిస్ లేదు. అడిగారు అనుకోండి, నేను క్వశ్చన్ పెట్టానంటే ఏం నేను నా లైఫ్ నేను చూసుకోకూడదా నన్ను అడిగితే వాళ్ళు ఏం ఎదురు సమాధానం చెప్తారు? చెప్పలేరు కదా. ఓకే. సో అటు నుంచి వ్యతిరేకత ఉంది, బట్ అటు నుంచి చాలా చాలా స్టబ్బన్గా అస్సలు ఛాన్సే లేదు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడం తెలీదు. ఐ మీన్ లైక్ ఒక చేసుకోబోతున్నారు, ఈ డేట్లో ఫిక్స్ అయ్యామన్న ఏ విషయం తెలీదు. తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే మా అత్తయ్య అయితే నేను లేకుండా బయట కాళ్ళు అడుగు పెట్టదు. అవును, ఆవిడ కూడా మీరు మెస్మరైజ్ చేసారా? అంతే. ఓ. మా మామగారు అయినా సరే, మా అత్తయ్య అయినా సరే, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా కొనుక్కోవాలి లేదా ఏదో ఒక విషయం అంటే ముందు ఫస్ట్ కాల్ నాకే వస్తుంది, ఆయనకన్నా ముందు. ఏమ్మా నువ్వు అవైలబులా ఉన్నావా తల్లి, ఇండియాలోనే ఉన్నావా ఫారిన్లో ఉన్నావా? ఓకే. ఊరికే నన్ను ఆట పట్టించడం. అమ్మ అని పిలుస్తాను. లేదమ్మా ఉన్నానమ్మా, రారా కొంచెం బయటికి వెళ్ళొద్దాం, బోర్ కొడుతుంది. వెరీ గుడ్ లవ్ డాటర్ ఇన్ లా. టూ మచ్. ఎందుకంటే వాళ్ళ శాపనార్థాలు మనకి జీవితంలో ఉండకూడదండి. కన్న వాళ్ళ శాపనార్థాలు ఉంటే మనం బాగున్నాం, అది మాత్రం నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. వాళ్ళు ఎంత ఎదిరించినా వాళ్ళకి భయం ఏంటి? అమ్మాయి ఆర్టిస్టు, పెద్ద హీరోయిన్, ఏం పనికి వస్తుంది మ్యారేజ్ లైఫ్కి? ఉంటుంది కదా, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అమ్మాయి సరిగ్గా కాపురం చేస్తుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది, అబ్బాయి పరిస్థితి ఏమవుతుంది, అవన్నీ వాళ్ళకి కూడా ఉంటుంది కదండి. సో మనం ముందు వాళ్ళకి ప్రూవ్ చేయాలి, నో ఐఎమ్ నాట్ లైక్ దాట్, ఐఎమ్ సిన్సియర్, ఐఎమ్ టోటలీ కంప్లీట్లీ సిన్సియర్ విత్ దిస్ రిలేషన్షిప్ అనేది మనం ప్రూవ్ చేయాలి కదా. ఆ ఒక్క అవకాశం వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి. ఆ ప్రూవ్ చేసుకునే ఎఫర్ట్స్లో, ఆ ప్రూవ్ చేసుకునే ఒక ప్రొసీడింగ్స్లో వాళ్ళు కూడా మనల్ని నమ్మడం మొదలు పెట్టాలి. ఇట్స్ మ్యూచువలీ అనమాట. బై గాడ్స్ గ్రేస్ ఇట్ నా సైడ్ అయితే రెండూ కుదిరింది. ఎంతకాలం అయింది ఫ్యామిలీ అందరూ మళ్ళీ పాప పుట్టే వరకు? అవునా. సో 2008లో పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు అందరూ మా పక్కన ఉన్నారు, బంధువులు అందరూ ఉన్నారు మా పక్కన. దట్ వాస్ వన్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. అందరూ ఉన్నారు. మా అత్తయ్య గారే ఫస్ట్ తీసుకున్నారు పాప. మా నాన్న మా అమ్మ అయితే ఆవిడకే ఇవ్వండి అని చెప్పారు. కొంచెం అంతవరకు కాపాడారు. ఎందుకు అక్కడ మళ్ళీ గొడవ పడ్డారు అనుకోండి, ఏంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వరా? అలా కాకుండా వాళ్ళు ఓకే చాలా గొప్ప మనసుతో అని వదిలేరు. కానీ అప్పుడు ఆ టైంలో, ఆ మూమెంట్లో, అంటే ఇమీడియట్గా అప్పుడు కాకపోయినా కనీసం ఒక 1-2 డేస్ తర్వాత ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా, ఎంతో పడ్డాను లైఫ్లో, ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేశాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇది కదా మూమెంట్, దిస్ ఇస్ ద మూమెంట్ విచ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్? వాజ్ ఇట్ వెరీ ఇమోషనల్? లేదు, అప్పటికి నేను ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ నా లైఫ్ ఇంకా ఏమవుతుందా అని. ఐ మీన్ లైక్ ఐఎమ్ మ్యారీడ్, హ్యాపీలీ మ్యారీడ్, అనుకున్న పర్సన్తోనే చేసుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ పెద్ద ఇబ్బందులు ఏమి లేకుండా పాప కూడా పుట్టింది. అయినా ఐ డోంట్ నో, ఒక మదర్గా అయిన తర్వాత భయం ఎక్కువ ఉంది. అసలు ఎందుకంటారు తెలీదు. నేను ఎలా మంచి మదర్గా ఉంటానా, కరెక్ట్గా పాపను కరెక్ట్గా చూసుకుంటానా, యునో లైక్ ఎప్పుడు హ్యాపీ
సెటిల్డ్ ఆ ఫీల్ అయితే ఇంతవరకు రాలేదు. ఎందుకు ఎప్పుడు ఏదో బ్యాగేజ్ మోస్తూ ఉంటారా బ్రెయిన్లో? అంత లేదులేండి. ఏంటి ఏంటి ఎందుకు ఇలా? నో బ్యాగేజ్ మోయడాలు నాకు ఎప్పుడూ లేదు. మా ఫ్రెండ్ అప్పుడప్పుడు చెప్తుంటారు, నా చాలా గుడ్ ఫ్రెండ్ అనుకోండి, డోంట్ థింక్ టూ మచ్ అని. నాకు థాట్ ప్రాసెస్ ఎక్కువ. అదే నెక్స్ట్ ఏంటి. సి దట్ ఈస్ నాట్ బ్యాగేజ్ మోయడం కాదు. I'm very concerned. I'm very, very caring person. I'm very concerned about everyone around me. అది నాకు తెలుసు. కొన్ని సమయంలో అది అవసరం లేదు, అనవసరం అని కూడా నాకు తెలుసు. అయినా ఐ కుడ్ నాట్ స్టాప్ మై సెల్ఫ్ క్యారింగ్ ఫర్ దెమ్. అయితే ఇంద్రజ, మీ పెళ్ళైన టైంకే మీకు ఐ థింక్ యువర్ 29 or something, 28. యా. అప్పుడుకి అంటే మీ హెల్త్ కూడా అప్పట్లో కొంచెం సహకరించారు కదా మీ అమ్మాయిని మీరు వెన్ యువర్ క్యారింగ్ యువర్ డాటర్? ఛాన్సే లేదు. మైనస్ ద నార్మల్ వే ఆఫ్ డెలివరీ. నువ్వు అలా అంటలేదు నేను. డెలివరీ టైంలో యువర్ యాక్చువల్లీ అంటే చాలా మంది మీకు సజెస్ట్ చేశారంట, డోంట్ గో ఫర్ అ నార్మల్, యువర్ హెల్త్ ఇస్ స్టిల్ లేదు. తప్పుగా చెప్పారు మీకు. లేదు, ఐఎమ్ వెరీ మచ్ ఫైన్ అండ్ ఐఎమ్ యోగా ప్రాక్టీస్నర్. నాకు అసలు రోజు హాఫ్ అన్ అవర్ అన్నది మినిమం. మ్యాక్స్ అది నా టైం సంబంధించి ఉంటుంది. ఐ డస్ యోగా. సో అదే నా హెల్త్ వైజ్ అయితే ఐఎమ్ సౌండ్ ఆల్వేస్ బై గాడ్స్ గ్రేట్ టచ్ వుడ్ టిల్ టుడే. అది కాదు, యాక్చువల్గా నాకు ఇచ్చిన డేట్ ఏంటంటే June 16th, 15th, 16th ఇచ్చారు డేట్ పాపది. బట్ నాకేంటంటే ఐఎమ్ అ బాబా డివోటీ. సో ముందు కోరికలు పెట్టేయడమే, అదే ఆలోచించడం వెనక ముందు అవన్నీ ఏం లేదు నాకు. స్వామి, నాకు నార్మల్ వే ఆఫ్ డెలివరీ కావాలి, నేనైతే సీజర్ చేసుకోను, ఐ డోంట్ వాంట్ దట్ ప్రొసీజర్, నాకు నార్మల్ వే ఆఫ్ డెలివరీ. అంత కండిషన్సే, ఇంకా అడగడాలు కూడా లేవు. దేవుడికి అంతే. బాబా మీరే చేయాలి, ఐ డోంట్ నో, ఏం పెట్టేయడమే. నాకు 15th, 16th అన్నా నొప్పులు రావట్లేదు. ఓకే 2 days వెయిట్ చేద్దాం, ఒక 3 days వెయిట్ చేద్దాం, ఇలా డేట్లు పోతున్నాయి. టిల్ 25th అయిపోయింది, June 25th అయిపోయింది. అందరూ భయపెట్టేస్తున్నారు, అందరూ వచ్చి అడ్వైస్లు, అందరూ వచ్చి ఇంకా చెప్పాలంటే మా ఆయన అంతా చాలా కోప్పడ్డారు. నువ్వు చూడు, నీకు అవసరం లేని ఒక ఇది పెట్టుకున్నావు, నువ్వు చాలా అడమెంట్గా ఉన్నావు, నీ అడమెంట్లో నువ్వు పాపకి ఏమైనా జరిగిందో నేను చంపేస్తాను. ఏంటి అడమెంట్? సీజర్ అంటే ఏంటి? అందరు చేసుకోవట్లే, అందరు చేసుకుని ఇంటికి వెళ్ళట్లే, నువ్వేంటి నార్మల్ డెలివరీ అయితేనే చేసుకుంటాను. ఏమనుకుంటున్నావు నువ్వు? లోపల ఉన్నది ప్రాణం, నీకేమైనా బుద్ధి? నేను బాబాతో చెప్పాను, బాబా నాకు చేస్తారు. గట్టి నమ్మకం, పిచ్చి అసలు. అదంటే అప్పుడు 26th ఇక నేను చెప్పేశాను, అంటే బాబాతో వెళ్ళే, నాకు ఈరోజు కాకపోతే మాత్రం నేను అసలు నిన్ను మొక్కను. సీరియస్? పిచ్చిగా ఉంటుంది కదా నిజంగా. నేను అసలు నిన్ను ఇంకా మొక్కను. అందరూ తిడుతున్నారు నన్ను. 10 రోజులు దాటిపోయి, యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ టైం అయితే June 10th. అక్కడ డాక్టర్ ఏం చేశారు, ఒక 5 days ఎక్సెస్గా చెప్పి భయపడద్దు, ఎందుకంటే అందరు భయపడిపోతారు కదా. 10th ఎక్స్పెక్టెడ్ డే అంటే 12th, 13th వెళ్ళేటప్పటికి అందరు భయపడిపోతారు, ఎందుకు రాలేదు, ఇంకా పెయిన్స్ ఎందుకు రాలేదని. అందులో ఆ కార్డ్ ఒకటి చుట్టుకుంటే అది పెద్ద ప్రమాదం పాప, ఏ బిడ్డకైనా అని మొక్కుని చూస్తే ఆ రోజు నైట్ నార్మల్ వే ఆఫ్ డెలివరీ. సో హెల్త్ వైజ్ ప్రాబ్లం ఏం లేదు. సో మొత్తానికి బాబా మీ మాట వింటారు? అయ్యో అంత లేదులేండి, నా పిచ్చి కాకపోతే. ఏ బాబా అండి? ఇద్దరు, షిరిడి బాబా, పుట్టపర్తి. చాలా నమ్మకమా? చాలా. ఇంకా ఇలాంటి ఏమేమి మిరకల్స్ జరిగాయి ఇంకా?